ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేశారా? అయితే ఈ అవకాశం మీకోసమే. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుండి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన వారికి సుమారుగా నెలకు 36,000 నుండి 42 వరకు ఇన్‌హ్యాండ్ శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ మరియు టెక్నీషియన్ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ PSU సంస్థలో పర్మనెంట్ ఉద్యోగం కావడం విశేషం. సో ఇక్కడ పర్మనెంట్ సెంట్రల్ PSU జాబ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి వేకెన్సీస్ ఉన్నాయి, 1 వేకెన్సీ. ఇంకా టెక్నీషియన్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇది టెక్నీషియన్ టైప్ C, టెక్నీషియన్ గ్రేడ్ C వేకెన్సీ అండి. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 2 జూలై 2026. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. మరియు టెక్నీషియన్ C పోస్టులకు సంబంధిత ట్రేడ్లో ITI లేదా NAC నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. సో ఎలిజిబుల్ బ్రాంచెస్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, సో డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. సో ITI చేసిన వారు ఒకవేళ మీరు టెక్నీషియన్ వేకెన్సీస్కి అప్లై చేస్తున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ITI ట్రేడ్ స్ట్రీమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ లేదా మెకానిక్ స్ట్రీమ్లో మీరు ITI చేసి ఇంకా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ లోపు ఉండాలి. SC, ST, OBC, PWD కేటగిరీ వారికి నిబంధన ప్రకారం వారికి వయోపరిమితి ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో SC, ST వారికి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC కేటగిరీ వారికి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. చివరి తేదీ వచ్చేసి 2 జూలై 2026. అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకండి, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కండి.